హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే నిన్న శుక్రవారం తీసుకున్న వీడియో. శ్రావణ మాసం ఒక్క వరలక్ష్మి వ్రతం రోజే కాదు, మిగిలిన శుక్రవారాలంతా కూడా మనం సింపుల్గా అయితే పూజ చేసుకుంటాం కదా. ఇంకా మా ఇంట్లో కూడా ఉదయాన్నే లేచి ముగ్గు పెట్టేసుకొని గడపకైతే పూజ చేసేసుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకునేసరికి మా పిల్లలు అయితే నిద్రలేస్తారు. ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసి క్యారీలు కట్టేశాక తర్వాత అయితే నేను ఇంట్లో పూజకి ఏర్పాట్లు చేసుకున్నాను. సింపుల్గా అమ్మవారి కోసం పాయసం అయితే నైవేద్యం చేసుకొని అమ్మవారి స్తోత్రాలతో కనకదారాతో ఈరోజు అయితే పూజని సింపుల్గా ఫినిష్ చేసేసుకున్నాను. ఇక నేను ఇక్కడ పెడుతున్న ఎర్రమట్టి రంగు మా ఫ్రెండ్ చెప్పింది. అంతకుముందు నేను నార్మల్ ఎర్రమట్టి అమ్ముతుంటే అది తీసుకొచ్చి పెట్టేదాన్ని. ఎర్రమట్టిలో కొంచెం కలర్ ఇస్తారనమాట. ఆ కలర్ కలపడం వల్ల ఎక్కువ డార్క్ రెడ్గా కనిపిస్తుంది. నాకు చాలా నచ్చింది. మీకు నచ్చుంటే కామెంట్ చేయండి. ఏదో నాకు వచ్చిన ముగ్గులు అలా సింపుల్గా గడప మీద పెట్టేసుకొని గడపనైతే ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను. ఇది మా ఇంట్లో పూజ వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నా యూట్యూబ్ ఫ్యామిలీలో దాదాపు 600 పైగానే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ప్లీజ్ ఈ 600 మంది నా వీడియోకి ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ కొట్టిన 600 లైక్లు అయితే నాకు వస్తాయి. ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, కొత్త వీడియోలు చేయగలుగుతాను. ప్లీజ్. ఇంకా సాయంత్రం అయితే తులసమ్మని సింపుల్గా రెడీ చేసుకొని అమ్మవారికి దీపారాధన అయితే చేసుకున్నాను. నేను వ్యూవర్స్ని ఏమేమి బెదిరించట్లేదు, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నాకున్న సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఖచ్చితంగా నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు వీడియో పెట్టాలంటే మీ ఎంకరేజ్మెంట్ నాకు ఖచ్చితంగా కావాలి. మీరందరూ ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా రోజు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మా తులసమ్మ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. దిష్టి పెట్టకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.